హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. త్వరలోనే మన తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిబ్రవరిలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతూ ఉంది. ఒక పాలిటీ ఫ్యాకల్టీగా మా విద్యార్థులకు కొన్ని టిప్స్ చెప్పాలని అనుకోవడం జరుగుతుంది. పాలిటీలో పూర్తి మార్కులు సాధించడం ఎలా అన్నటువంటి కాన్సెప్ట్ పైన కొన్ని సూచనలు మీకు ఇస్తాను, వాటిని పాటించండి. ఒక పాలిటీ సబ్జెక్ట్ని మీరు పూర్తిగా చదివినట్లయితే గ్రూప్ 2 సెకండ్ పేపర్లో 50 మార్కులకి పనికొస్తుంది. అదేవిధంగా సోషియాలజీలో ఒక చాప్టర్ రిలేటెడ్గానే మన పాలిటీకి ఉందన్న విషయం కూడా మీకు తెలుసు. అదేవిధంగా ఫస్ట్ పేపర్లో కూడా మనకి పాలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంటుంది. ఒక పాలిటీని మీరు పూర్తిగా సిలబస్ ప్రకారము చదివినట్లయితే ఫస్ట్ పేపర్లో మీకు ఉపయోగపడుతుంది, సెకండ్ పేపర్లో 50 మార్కులకు ఉపయోగపడుతుంది. దానితో పాటు సోషియాలజీ కోసం కూడా మీకు ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంది. జరిగిపోయినటువంటి దినాలలో జరిగిన గ్రూప్ 3 పరీక్షలో పాలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలను మీరు చూసినట్లయితే ఎంత వెయిటేజ్ మనకిచ్చారు అన్నటువంటి విషయాన్ని మీరు చూశారు. కాబట్టి పాలిటీని చాలా బాగా అవగాహన చేసుకున్నట్లయితే అన్ని సబ్జెక్టులలో మీకు మంచి మార్కులు వస్తాయి. అంటే ఫస్ట్ పేపర్లో పాలిటీలో మంచి మార్కులు వస్తాయి, సెకండ్ పేపర్లో పాలిటీలో పూర్తి మార్కులు వస్తాయి. అదేవిధంగా సోషియాలజీలో కూడా మీరు కొన్ని మార్కులని సాధించడానికి అవకాశం అనేది ఉంది. గ్రూప్ 3 పరీక్షలో ఎకనామీలో కూడా దాదాపు ఒక 8 ప్రశ్నలు పాలిటీకి సంబంధించినటువంటి డైరెక్ట్ ప్రశ్నలు రావడం అనేది జరిగింది. దీనిని బట్టి మన పాలిటీ అనేటటువంటిది ఈ టీఎస్పీఎస్సి నిర్వహిస్తున్నటువంటి పరీక్షలలో కానీ, ఏపీపీఎస్సి నిర్వహిస్తున్నటువంటి పరీక్షలలో కానీ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పూర్తి మార్కులు సంపాదించడం ఎలా, ఫస్ట్ పేపర్లో కానీ సెకండ్ పేపర్లో కానీ సోషియాలజీలో కానీ అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే విద్యార్థులందరికీ మొదటగా అవగాహన ఉండాల్సింది సిలబస్ కాపీ మీ దగ్గర లేకుండా, సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ మీద అవగాహన లేకుండా మంచి మార్కులు సంపాదించడం అనేది చాలా కష్టం మై డియర్ స్టూడెంట్స్. అందుకే ఫస్ట్ చాప్టర్ నుంచి మొదలు పెడితే లాస్ట్ చాప్టర్ వరకు, అంటే మనకి ఫస్ట్ చాప్టర్లో ఎగ్జాంపుల్ కొన్ని టాపిక్స్ చెప్తున్నా. ఫస్ట్ చాప్టర్లో మనకి చారిత్రక నేపథ్యం అనే టాపిక్ అనేది ఉంది. చారిత్రక నేపథ్యం అంటే 1600 సంవత్సరంలో నుంచి మొదలు పెడితే మనకి దాదాపుగా ప్రవేశిక వరకు, రాజ్యాంగము అమలులోకి వచ్చినంత వరకు కూడా అన్నీ కూడా ఫస్ట్ చాప్టర్లోనే మనకు కవర్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత మనకి 1వ ఆర్టికల్ నుంచి 4వ ఆర్టికల్ వరకు, 5వ ఆర్టికల్ నుంచి 11వ ఆర్టికల్ వరకు, 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు, తర్వాత 36 నుంచి 51 వరకు, 51A. ఇవన్నీ కూడా మనకి భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి కానీ, లేక పౌరసత్వం గురించి కానీ, ప్రాథమిక హక్కుల గురించి కానీ, ఆదేశిక సూత్రాల గురించి కానీ, ప్రాథమిక విధుల గురించి కానీ మనకు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఫస్ట్ సెకండ్ చాప్టర్లో మనకి కవర్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క చాప్టర్కి మనము 5 మార్కుల చొప్పున వేసుకున్నా కూడా ఈ టాపిక్స్ పైన మీకు అవగాహన ఉంటే 10 మార్కులు మీ చేతుల్లో ఉన్నట్టే. చాలా ఈజీగా ఉంటుంది. ఏం గందరగోళానికి గురికాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఒక 2-3 సార్లు బాగా చదివితే మీకు అర్థమైపోతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చేటటువంటి చాప్టర్లలో మనకి కేంద్ర ప్రభుత్వం అంటే ఏంది, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంది, స్థానిక ప్రభుత్వం అంటే ఏంది, ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి ప్రభుత్వం ఏర్పడ్డది, రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వం ఏర్పడ్డది అన్నటువంటి విషయాలపైన మీరు అవగాహన పెంచుకోవాలి. కేంద్రంలోనైతేనేమో రాష్ట్రపతి గురించి, ఉపరాష్ట్రపతి గురించి, మనకి మన ప్రెసిడెంట్ గారి గురించి, అంటే రాష్ట్రపతి గారి గురించి, ప్రధానమంత్రి గారి గురించి, లోక్సభ గురించి, రాజ్యసభ గురించి, సుప్రీంకోర్టు గురించి, ఇంకా ఉన్నటువంటి అనేకమైనటువంటి కమిషన్స్ గురించి మీరు చాలా చక్కగా చదవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోకి వచ్చినట్లయితే గవర్నర్ గురించి, ముఖ్యమంత్రి గురించి, మంత్రి మండలుల గురించి, విధానసభ విధాన పరిషత్తుల గురించి చాలా చక్కగా మీకు అవగాహన ఉండాలి. స్థానిక ప్రభుత్వాలలో లోకల్ గవర్నమెంట్ అంటే ఏంది, మున్సిపాలిటీస్ అంటే ఏంది అవగాహన ఉన్నట్లయితే మీరు చాలా మంచి మార్కులు స్కోర్ చేయగలరు.
దాని తర్వాత మనకు అన్నీ ఉన్నటువంటి ఇవి టాపిక్స్ చూసుకుంటే కమిషన్స్ గురించే ఉంది. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్, ఓబీసీ కమిషన్, దివ్యాంగుల కమిషన్, అలాంటి కమిషన్స్ గురించి ఉన్నాయి. మళ్ళీ మనకి యూజీసీ గురించి ఉంది, మనకి ఆర్థిక సంఘం గురించి మనకు కూడా ఉంది, ఎన్నికల సంఘం గురించి కూడా మనకి ఇక్కడ ఉండడం అనేది జరిగింది. ఇట్లా అన్ని కమిషన్స్ని గురించి కూడా మీకు అవగాహన అనేది ఉండాలి. ఇట్లా చాప్టర్ని ఒక 3-4 భాగాలుగా విభజించుకొని అవగాహన చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మీరు మంచి మార్కులు సంపాదించగలరు. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి టాపిక్కి కూడా సరైనది ఏంది, సరికానిది ఏంది అన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అదే పద్ధతిలో మీరు చదవాల్సిందే. దాని తర్వాత కొన్ని టాపిక్స్కి ఎగ్జామినర్ మనల్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడనంటే కరెంట్ అఫైర్స్ని రిలేటెడ్గా చేసి అడగడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి నెల మీరు కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే. ఏం జరుగుతూ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్లో ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి, లోకల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏమొస్తున్నాయి అనేటువంటి విషయాలపైన మీకు అవగాహన పెంచుకోవాల్సిందే. చాలామంది విద్యార్థులు నేను క్లాస్ రూమ్లలో క్లాస్ చెప్తున్నప్పుడు నేను గమనించినటువంటి విషయం ఏంటంటే వింటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. కానీ చక్కగా నోట్స్ రాసుకొని దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని జోడించుకొని చదవడము అనేటటువంటిది చాలా తక్కువగా ఉన్నట్టు నాకు అనిపించింది. అలా చేయకండి. ఈ అవకాశం అనేటటువంటిది మనకి మళ్ళీ రాదు. గ్రూప్ 3 ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. 1 వీక్ టైం మాత్రమే ఉంది. ఈ 1 వీక్లో మీరు ఏ టాపిక్స్లో వీక్ ఉన్నారో ఆ టాపిక్స్ అన్నీ ఖచ్చితంగా కవర్ చేయాల్సిందే. ఒక్క క్షణం కూడా మీరు వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు అని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సమయం మళ్ళీ రాదు మనకి. ఇప్పుడు ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే సుఖంగా ఒక 30 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బ్రతకొచ్చు. అందుకోసమే మీకు ఈ గైడెన్స్ నేను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. టాపిక్స్ని చదివిన తర్వాత ఆ టాపిక్స్కి సంబంధించినటువంటి అవగాహన ఉందా లేదా అన్న విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అందుకోసమే నేను ప్రత్యేకంగా గ్రూప్ 2 నిమిత్తము ఆంధ్రప్రదేశ్లోనైతేనేమో 75 మార్కులకు సరిపోయే విధంగా, తెలంగాణలోనైతేనేమో 50 మార్కులకు సరిపోయే విధంగా చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్ని తయారు చేయడం అనేది జరిగింది. కేవలం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని 10 రూపాయలకు మాత్రమే పెట్టాను. కేవలం 10 రూపాయలకే. 10 రూపాయలకి ఏమొస్తుందండి? ఒక పూట ఛాయ్ తాగితే అయిపోతుంది. 60 రోజుల వ్యాలిడిటీ ఇచ్చాను. ఒక చాప్టర్ని చదివిన తర్వాత మీరు టెస్ట్ సిరీస్ ఒకసారి రాయండి. మీకు అది ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకే అర్థమవుతూ ఉంటుంది. గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన తర్వాత అనేకమైనటువంటి విద్యార్థులు నాకు ఫోన్ చేసి, సార్ మీ టెస్ట్ సిరీస్ చాలా ఉపయోగపడ్డది అన్నటువంటి విషయాన్ని నాకు చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఈ గ్రూప్ 2 ఎగ్జాము ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా రాయబోయేటటువంటి విద్యార్థులు సిలబస్ని చదివిన తర్వాత ఒకసారి టెస్ట్ సిరీస్ రాయండి. ప్లేస్టోర్లో నుండి డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మనకి పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. కేవలం 10 రూపాయలు మాత్రమే పెట్టాను. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని 10 రూపాయల ఆఫర్ తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏం రాదండి 10 రూపాయలకి. ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కసారి టెస్ట్ సిరీస్ రాసినట్లయితే మీకు దాదాపుగా 35 నుంచి 45 మార్కుల వరకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను మాత్రం మీకు ధైర్యంగా చెప్పగలను. కాబట్టి మంచి చదవండి, సిలబస్ ప్రకారం చదవండి, సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.